రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో హైడ్రా దూసుకెళ్తుంది. వరుస పెట్టి కూల్చివేతలు చేపడుతుంది. చెరువుల చుట్టూ ఉన్న అక్రమ నిర్మాణాల అంతు చూస్తోంది. అయితే ఆ చెరువుల దగ్గర ఉన్న పేద మధ్యతరగతి వారిపై హైడ్రా ప్రతాపం చూపిస్తూ ఉండటంతో వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బోరబండలో సున్నం చెరువు దగ్గర అయితే బోరబండ పరిధి సున్నం చెరువు వద్ద హైడ్రా కూల్చివేతలు ఉద్రిక్త పరిస్థితులకు దారితీశాయి. సున్నం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న భారీ అపార్ట్మెంట్లను, హోటళ్లను హైడ్రా అధికారులు కూల్చివేశారు. ఉదయం నుంచి జేసీబీలతో జరుగుతున్న ఈ కూల్చివేతలు ఉద్రిక్త పరిస్థితులకు దారితీశాయి. చెరువు ఏరియాలో కొంతమంది పేదలు ఇల్లు వేసుకుని నివసిస్తూ ఉండగా వారంతా అధికారులపై తిరగబడ్డారు. పెట్రోల్ పోసుకుని చావమంటారా అంటూ బెదిరింపులకు దిగారు. సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమంతా ఎక్కడికి వెళ్లాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో బోరబండ సున్నం చెరువు ఏరియాలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దగ్గర నెలకు 3,000 కిరాయి తీసుకుంటున్నారు. నెలకు వాని కానీ భూమి అంతే. మనకు బాత్రూమ్ లేదు, ఏది లేదు, నీళ్లు లేదు, ఏది లేదు. మేము ఆడుకొని చిప్ప తీసుకొని ఆడుకొని తినేటోళ్ళం. మేము వాడ ఈడ ఆడుకొచ్చి నీళ్లు పట్టుకుంటున్నాము. మేము మాకేం లేదు. అయినా ఉడిచే కిరాయి 3,000 తీసుకుంటున్నాడు. కరెంట్ బిల్లు ఉడిచే కిరాయి 3,000 తీసుకుంటున్నారు. కట్టుకున్న ఓనరు 3,000 తీసుకుంటున్నాడు. మాకు దీంట్లో ఏమున్నది చెప్పండి. మీరు సడన్గా వచ్చి మీరు కూలా కొడితే మేము ఎట్లా బతకాలి? మేము ఏడికి పోవాలి? ఈ వానాకాలం రోజు మేము ఏడికి పోవాలి? మీరే చెప్పండి. మేము ఏడికి పోవాలి? మేము మా భార్యలు పిల్లలు మేము తీసుకొని ఏడికి పోవాలి? సడన్గా అట్లా కూలా కొడితే మీరు ఏడికి పోవాలి? చెప్పలేరు, అసలే చెప్పలేరు. మాకు ఏమీ చెప్పలేరు. ఇన్కమ్ కూడా చేయలేరు. మాకు మేము ఎక్కడ పోవాలి, ఎక్కడ బతకాలి? మేము దగ్గర నెలకు 3,000 కిరాయి తీసుకుంటున్నారు. నెలకు కట్టుకున్నా. ఇక్కడ ఆల్రెడీ మేము మొత్తం ఎల్ఐసి, యూఎస్సీ మొత్తం క్లియర్ ఉన్నాయి. మరి ఎఫ్ఎల్ ఉన్నాయంటే మరి ఇది డాక్యుమెంట్ ఎట్లా క్లియర్ అయినాయి? ఆల్మోస్ట్ ఎల్ఐసి అంటే అది గవర్నమెంట్ డాక్యుమెంట్ కదా, యూఎస్సీ అంటే గవర్నమెంట్ డాక్యుమెంట్ కదా, మన ఇంటి డాక్యుమెంట్ లేదు కదా. మరి ఎప్పుడు సరే అది జరిగింది అంటే ఇప్పుడు పని కొట్ట అంటారు. మేము పొద్దు నుంచి దీని మీద తిరుగుతాను. 2 ఇయర్స్ టైం అని మాకు కొన్ని సమాన్ ఖాళీ చేసుకుంటా అంటే టైం ఇస్తలేదు. ఇప్పుడు నిన్న లోపల 4 కోట్లు సమానం ఉన్నాయి. మేము మార్కెట్లో అప్పు చేసి ఆల్రెడీ సమాన్ పెట్టా ఉన్నాయి. ఇక్కడ అప్పు ఎవరు క్లియర్ చేస్తారు? మన 4 కోట్లు ఉన్నాయి బిజినెస్ మీద. ఆ లోన్ ఎవరు కడతారు? కమ్సే కమ్ మాకు టైం ఇవ్వాలి కదా. 1 అవర్ సపోజ్ 1 అవర్ టైం ఇవ్వాలి కదా. అవును సమాన్ తీసుకుంటే అయిపోతాయి కదా. మనకి మన సమాన్ చెప్తుంటాయి కదా. నేనే ఖాళీ చేసి ఇస్తాను మీకు టైం ఇస్తే. నోటీస్ లేదు, ఇన్ఫర్మేషన్ లేదు. రోజు కూడా ఉంటాయి సార్. నోటీస్ ఇచ్చిన మన దగ్గర రావాలి కదా. మేము లోపల కూర్చున్నాడు అక్కడ. నోటీస్ ఎవరికి ఇచ్చిన నోటీస్ ఎవరికి నోటీస్ చేయలేదు. ఎవరికి ప్రాబ్లం అవుతుంది అన్నారు. ఇప్పుడు కూడా అడిగితే లేదండి, ఓన్లీ అవే అటువైపు రోడ్ నెంబర్ 14 మీ రోడ్ నెంబర్ 13 ఆ ముందు 2 అయ్యాయి, దానికి మించి ఏవి టచ్ చేయవు అన్నారు. ఇప్పుడు సడన్ గా వచ్చి ఏవేవైతే క్రాస్ మార్క్ చేశారో అన్ని కొట్టేయండి అంటున్నారు. ప్రాబ్లం అవుతుంది అన్నారు. ఇప్పుడు కూడా అడిగితే లేదండి, ఓన్లీ అవే అటువైపు రోడ్ నెంబర్ 14 మీ రోడ్ నెంబర్ 13 ఆ ముందు 2 అయ్యాయి, దానికి మించి ఏవి టచ్ చేయవు అన్నారు. ఇప్పుడు సడన్ గా వచ్చి ఏవేవైతే క్రాస్ మార్క్ చేశారో అన్ని కొట్టేయండి. తెలిసి ఎవరైనా కొంటారా? పర్మిషన్ ఎందుకు ఇచ్చారు? ఇప్పటివరకు మీటర్స్ ఉన్నాయి చాలా మందికి. మీటర్స్ ఎలా వచ్చాయి పర్మిషన్ లేకుండా? ఎఫ్టీఎల్ పాప అతనే 2 years నుంచి ఉంటున్నారు.
అతను మీటర్ ఉంది, అన్ని ఉన్నాయి. ఎందుకు ఇవన్నీ పర్మిషన్స్ ఇవ్వకుండా ఇవన్నీ చేయడం? ఇంత పెట్టి కొనుక్కున్నాం ఆల్రెడీ. మేము చూడండి లోపల ఆల్మోస్ట్ వర్క్ అంతా అయ్యింది. వర్క్ అంతా అయింది, జస్ట్ ఇప్పుడు మీకు ఎంత సమయం ఇచ్చారు సార్? మీకు ఏమైనా టైం నాకేం ఇవ్వలేదు, ఏం సమయం ఇవ్వలేదు. మార్కింగ్ చేశారు, డిమాలిష్ చేస్తున్నాం అని చెప్పారు. మార్నింగ్ అయితే ఓన్లీ 6 మార్కింగ్ చేసాం. ఈ బఫర్ లో ఉన్నాయి, సో ఇవైతే ఏం లేవని చెప్పారు. ఇన్ఫర్మేషన్ వచ్చింది తర్వాత తెలిసిగానే స్టార్ట్ చేయండి, డెమాలిష్ ఇవి కూడా చేయండి అని చెప్పారు. సో ఇంత సడన్ గా డెమాలిష్ చేస్తే ఒక్క 1 hour 2 hours లో ఎలాగండి ఈ సామాన్లు అని పోతాయి? మీరు ఎప్పుడు ఇంట్లోకి రావాలనుకున్నారు? సార్ ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది సార్, ఇంకా ఒక 10% ఉంది. మేము 2 months లో ఇంకా ప్లాన్ చేస్తున్నాం రావడానికి. నాట్ ఎట్ ఆల్ ఫేవరబుల్ సార్, మాకు అసలు ఫేవర్ ఎందుకంటే మేము ఏంటంటే మా దగ్గర ఇన్ని కోట్లు లేవు, ఇన్ని లేవు, ఏదో సామాన్యంగా బతుకుతున్నాం, లోన్లు తీసుకొని కట్టుకున్నవి. ఇప్పుడు ఇక్కడ ఎఫ్టీఎల్ మురికిగుంట ఎన్టీ రామారావు గారు ఆ పిల్లలే చెప్పారు, ఇది మురికిగుంట, ఇది పనిలేదు, దాని మీరు సోర్స్ కాదు, ఇది మీరు తీసుకొచ్చి బస్సు ఏమన్నారు. అవి చిన్న చిన్న రోడ్లు ఉంటే బస్సులు రావు సార్ అని చెప్తే వాళ్ళు అవి డ్రాప్ చేస్తున్నారు. ఇది మా గరీబ్ వాళ్ళ కాదు. ఎఫ్టీఎల్ ఉంది, ఎల్ఆర్ఎస్ ఉంది, అన్ని ఉన్నాయి. మున్సిపల్ ఆఫీసర్ ఎవరు ఇచ్చారో వాళ్ళకి వాళ్ళకి ఏం లేండి. కోట్ల రూపాయలు చేస్తారు. ఏంటండి ఈ దౌర్జన్యం? ఈ కాంగ్రెస్ దౌర్జన్యం ఏంటి? హైడ్రా 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 అని లేనిపోయి హైదరాబాద్ పెడతారా? మురికి నీళ్ళు తీసారు హైడ్రా చెప్తారా? అక్కడ 10 ఎకరాల భూమి కబ్జా అయిపోయింది. వాళ్ళకి ఏమంటారు? ఓట్ల కోసం చిన్న చిన్న ఇల్లు కబ్జా చేస్తున్నారు. ఇక్కడ ఒట్టుకుందని చెప్పి మాకు ఇది మరి గవర్నమెంట్ సొసైటీ ల్యాండ్, సెంట్రల్ గవర్నమెంట్ సొసైటీ ల్యాండ్. ఇది అది నమ్మకం తీసుకున్నాం. ఇప్పుడు 1994 లో తీసుకున్నాం. మా చుట్టూ టైం ఇస్తే మేము పెట్టుకుంటామండి. చెప్పండి, టైం ఇస్తే కోట్ల రూపాయల సామాన్ ఉంది. కోట్ల రూపాయల సామాన్ ఆయన ఇదే టెనెంట్ చెప్పండి, ఓనర్ కూడా కాదు. ఓనర్ ఉన్నది, బిల్డింగ్ పోతుంది.